మనం చాలా సార్లు అహంకారంతో మాట్లాడాం. హల్లెలూయా. గర్వంగా జీవిస్తున్నాం. నిజం చెప్పండి, మన చేతిలో రూపాయి లేకపోతే మనం ఏంటి? ఆ రూపాయి ఎవరిస్తున్నారు మనకి? హల్లెలూయా. ₹1 ఈ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే, నాకు బ్యాంకులో చాలా బ్యాలెన్స్ ఉంది. చాలాసార్లు మనం అంటుంటాం, హల్లెలూయా, నాకు చాలా ఆస్తి ఉంది అని గర్వపడుతుంటాం. నాకు 10 కార్లు ఉన్నాయి, ఊళ్ళంత బంగారం ఉంది, ఊళ్ళంత పొలం ఉంది. దేవుడు ప్రభు లేకపోతే ఎందుకు పనిపోతుందో చెప్పండి. నేను అంటాను, నీకు ₹1,00,000 ఉండి ఆ రూపాయి కాసు దేవుడిని చేతిలో పెడితే నీకు విలువ. దేవుడు నీకు ఇవ్వకపోతే ₹1 కూడా నువ్వు పనిచేయవు. నేను అంటాను చాలాసార్లు నా గురించి, నేను దేవుడు లేకపోతే కానికి కూడా పనిచేయనని. అవునా కదా? హల్లెలూయా. కాబట్టి మనం ఎవరం కూడా దేవుడు లేకపోతే ₹1 కూడా మనం ఎందుకు పనికిరాం. మనం అహంకారంగా ఈరోజు మాట్లాడుతున్నాం, కానీ గర్వంగా మాట్లాడుతున్నాం, కానీ ఫీల్ అయిపోతున్నాం. కానీ దేవుడే ప్రతి కాసు, ప్రతి రూపాయి ఇచ్చింది దేవుడే. నిన్నంత గొప్ప చేసింది ఎవరో దేవుడు మహిమపరచు. నువ్వు మాట్లాడితే దేవుడికి మహిమ కలగాలి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.